రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అరాచకాలు ఎక్కువయ్యాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ప్రజాపాలనలో హిందువులకు ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలకు అండగా ఉండేందుకు బాన్సువాడ వెళ్తానని, ఎవరడ్డుకుంటారో చూస్తానన్నారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా అధికారంలోకి వచ్చేది బీజేపీ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. ఇంత దుర్మార్గం బాన్సువాడలో ఎంఎం పార్టీ వాళ్ళు రాళ్ళేసి తలకాయలు వలుతాయా, కాళ్ళు చేతులు ఉడతాయా అని చెప్పి కనీసం చూడకుండా రాళ్ల దాడి చేస్తే నేను వీడియోను డీజీపీ గారు పంపిన, పోలీస్ అధికారులకు పంపిన, కానీ చర్యలు ఒలవేసుకున్నారు. 27 మంది అమాయక కార్యకర్తల మీద భారతీయ జనతా పార్టీ హిందూ సంఘం కార్యకర్తలు 27 మందిని అరెస్ట్ చేసి లోపల జైలుకు పంపారు. నేను హెచ్చరిస్తుంది అలా బాన్సువాడ నేను పోతా, బాన్సువాడ పక్కా పోతా. నేను నాకు పోయే అవకాశం లేదు. ప్రభుత్వం నా కార్యకర్తలను కాపాడడానికి, నా ధర్మాన్ని కాపాడడానికి పక్కా బాన్సువాడ పోయే ప్రయత్నం చేస్తున్నా. లేకుంటే వెంటనే మీరు అరెస్ట్ ఆపేయండి. మీరు అలా బోధనలో ఒక అడ్వకేట్ లేడీని కొట్టిరు వాళ్ళని ఎంఏ పట్టలు. దేవాల మీద దాడులే, హిందువుల మీద దాడులే, అడ్వకేట్ల మీద దాడులే, బీజేపీ నాయకుల మీద దాడులే. ఇన్ని అరాచకాలు తెలంగాణ రాష్ట్రంలో ఎంఎం పార్టీ చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ఎంఎం పార్టీని మోస్తుంటే ఎందుకు మాట్లాడద్దని అడుగుతున్నాను. నేను ఎందుకు పక్కా మాట్లాడతాం మేము ఇవాళ.